హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? గేట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది. ప్రిపేర్ అయ్యారా మరి? ఎక్కడ బ్రో, అవుదామని టైం అంతా ఇలానే గడిచిపోయింది. ఇంతవరకు ఏం ప్రిపేర్ కాలేదు. అందుకే లాస్ట్ 1 monthలో ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే నీ వీడియో తగిలింది. ఓకే, మీ దగ్గరికి వస్తున్నా. ఇక్కడ జనరల్గా 2 కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ 70% సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ చేసి లాస్ట్ 1 month ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్పి సెర్చ్ చేసేవాళ్ళు. సెకండ్ కేటగిరీ ఇంతవరకు స్టార్టే చేసినారు. నేను ఈ 2 కేటగిరీస్ గురించి మాట్లాడతా. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ బొక్కలే అని స్కిప్ చేస్తే మీ కర్మ నేనేం చేయలేను. ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ లాస్ట్ మూమెంట్లో ప్రిపేర్ అయ్యి మనం ర్యాంక్ కొట్టచ్చా అని. ఖచ్చితంగా ర్యాంక్ కొట్టలేం, క్వాలిఫై అయ్యేకి ట్రై చేయొచ్చు. అఫ్కోర్స్ క్వాలిఫై అయితే ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. 20,000 వచ్చినా అది ర్యాంకే. ఈ పాయింట్ పట్టుకొని నన్ను కామెంట్ సెక్షన్లో వేసుకోవద్దండి. లాస్ట్ మూమెంట్లో కూడా మనకి డిజైర్ ఉంటే క్వాలిఫై అవ్వచ్చు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, వీఆర్ ఇంజనీర్స్. 1 night బ్యాటింగ్ మనకు కొత్త ఏం కాదు. మనకు తెలియకుండా మనకు వచ్చిన హిడెన్ టాలెంట్ 1 night బ్యాటింగ్. ఆ ధైర్యంతోనే చెప్తున్నా. ఒక హోప్ పెట్టుకొని ఫోకస్ చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండు. అలా అని మనం JNTU క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయినట్లయితే కన్నా ఖచ్చితంగా అవ్వదు. అందుకే ఒక ప్లాన్ వేసుకొని పద్ధతిగా పోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీకోసమే లాస్ట్ 30 days ప్లాన్ ప్రిపేర్ చేశా. 20% కన్నా తక్కువ సిలబస్ కవర్ చేసిన వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడతా. ఈ 30 daysని 10 daysగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 10 days మీరు ఏం చేస్తారయ్యా అంటే, గేట్ సిలబస్లో మీకు ఇచ్చిన 10 subjects, ఈచ్ డేకి ఒక సబ్జెక్ట్ కింద షెడ్యూల్ వేసుకోండి. ఏంటేంటి, ఈచ్ డేకి ఒక సబ్జెక్టా? అసలు సబ్జెక్ట్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయో తెలుసా? ఇంపాసిబుల్ అది అసలు కవర్ చేయడం. తెలుసు బ్రో, అది కష్టమే అని. అందుకేగా నీలో ఉన్న హిడెన్ టాలెంట్ గురించి నీకు ఫస్ట్ గుర్తు చేశా. మనం చేస్తున్నది లాస్ట్ 30 days ప్రిపరేషన్ కాబట్టి తప్పదు, ఎట్లా తిరిగి మీరు కంప్లీట్ చేయాల్సిందే. సరే బ్రో, చేస్తా. ఆ సబ్జెక్ట్లో ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏం ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి అని క్లారిటీ ఇవ్వు బ్రో. ఒక సబ్జెక్ట్ 1 dayలో కంప్లీట్ చేయాలంటే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, ఆ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ చూడు. ఉన్న 65 questions ఆ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫస్ట్ చూడు. 65 అంటే 65 కాదు, 55 questions కోర్ సబ్జెక్ట్ నుంచి అడుగుతారు. 10 questions యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి అడుగుతారు. టోటల్ 65 questions ఉంటాయి. కోర్ సబ్జెక్ట్ నుంచి 55 questions ఉంటాయి. వెయిటేజ్ ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని, ఆ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ అన్నీ రాసుకోవడం. టాపిక్స్ అన్నీ నోట్ చేసుకున్న తర్వాత ప్రతి టాపిక్ గురించి బ్రీఫ్గా చూడండి. అసలు ఏముంది ఆ టాపిక్లో, దాని కాన్సెప్ట్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ డీటెయిల్గా చూడండి. ఇప్పుడే మీరు ప్రతి టాపిక్ గురించి నేర్చుకోవాల్సిన పని లేదు, జస్ట్ అనలైజ్ చేయండి చాలు. డిఫికల్టీ లెవెల్ ఎంత ఉంది, ఈజీగా మనం సాల్వ్ చేసే కాన్సెప్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ విషయాలని ఇన్ డీటెయిల్గా అనలైజ్ చేయండి. ఒక్కసారి బ్రీఫ్గా అనలైజ్ చేసిన తర్వాత ఈజీ టాపిక్స్ అన్ని నోట్ చేసుకోండి. రిమెంబర్ ఇట్, 70 to 80% ఆఫ్ ది సిలబస్ మీరు కవర్ చేసి ఉండాలి. దానికన్నా తక్కువ టాపిక్స్ అయితే రాసుకోవద్దు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మార్నింగ్ 2.5 hours అయిపోవాలి. మ్యాక్సిమం 8:39 లోపు ఈ ఫస్ట్ స్టేజ్ని కంప్లీట్ చేసుకోండి. పర్టికులర్గా ఈ టైం నుంచి ఈ టైం వరకు అనేం కాదు. అంటే అబ్బాయిలు అయితే మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు, అమ్మాయిలు అయితే ఇంట్లో పని చేస్తారు. నేను ఇప్పుడు పర్టికులర్ టైం అనేది చెప్తే అయినా మీ టైం అనేది మీకు అడ్జస్ట్ కాదు. ఏంటి బ్రో, ఈ జనరేషన్ గురించి నీకు సరిగా ఐడియా లేదనుకుంటా. మార్నింగ్ వాకింగ్, ఇంట్లో పనులు అంటున్నావు. అలా అందరు నీలా ఉంటారని కాదు బ్రో, చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా. అది మీ కంఫర్ట్ జోన్. మీరు ఏ టైం అయినా ఫిక్స్ చేసుకోండి. మ్యాక్సిమం 9 లోపల కంప్లీట్ చేసేలా చూసుకోండి. స్టేజ్ 1లో నువ్వు చెప్పినవన్నీ కంప్లీట్ చేశాక ఏం చేయాలి బ్రో? వెళ్ళి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయి. స్టేజ్ 2 10 నుంచి స్టార్ట్ చేయండి. 10 నుంచి 1 వరకు మీరు నోట్ చేసుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్లో 40% సిలబస్ కవర్ చేసేలా చూసుకోండి. ప్రతి టాపిక్ డీటెయిల్గా అనలైజ్ చేయండి. దాని తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ రాయండి. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయా, టెస్ట్ సిరీస్ అనేవి బయట మార్కెట్లో చాలా ఉంటాయి. గేట్ అకాడమీ కావచ్చు, ఏఎస్ అకాడమీ కావచ్చు, మేడ్ ఈజీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక టెస్ట్ సిరీస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. దీనివల్ల యూజ్ కూడా చెప్తా. ప్రతి టాపిక్ని ఎన్ని మెథడ్స్లో క్వశ్చన్స్ అడుగుతారో మీరు బయట వెతుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీకున్న లిమిటెడ్ టైంలో టెస్ట్ సిరీస్ అయితేనా ఎక్కువ సిలబస్ని కవర్ చేసే స్కోప్ మీకు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మెథడ్స్ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ప్రీవియస్గా అడిగిన టాపిక్స్ అన్నీ మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి.
అందుకే చెప్తున్నా, టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా బై చేసుకోండి. అరౌండ్ 1200 ఆర్ 1500 అట్లా ఉంటుంది. ఎవరైనా ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా అప్లై చేసుకుంటే దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి గేట్ అండ్ ఈఎస్ఈ కాంబోలో టెస్ట్ సిరీస్లు ఉంటాయి, అది తీసుకొని 2000 అట్లా ప్రైస్ పడుతుంది. కానీ మీరు చాలా బెనిఫిట్ అవుతారు. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఏ టాపిక్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో మీరు నోట్ చేసుకోండి. మీకు తెలియని మెథడ్స్ ఏమైనా అడుగుతాయన్నా డెఫినెట్గా దాని గురించి రీసెర్చ్ చేయండి. ఒక షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది ఏమైనా కానీ 1 లోపు కన్ఫామ్గా 40% సిలబస్ అయిపోజేసేలాగా చూసుకోండి. ఒకే కాన్సెప్ట్ దగ్గర స్టక్ అయితే అవ్వద్దు, మీకు అసలే టైం లేదు. 1 తర్వాత ఏం చేస్తారంటే, వెళ్ళి లంచ్ చేయండి అంటావు, మాకు తెలుసులే బ్రో. సరే హ్యాపీగా వెళ్ళి తిని చిన్న న్యాప్ వేయండి. 2:15కి అలా అలారం సెట్ చేయండి. 2:30కి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. 2:30 to 6:30 వరకు 60% సిలబస్ ఎట్లా తిరిగి కంప్లీట్ చేయాలా. ఆ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయమన్నానంటే ఆ సబ్జెక్ట్లో మిమ్మల్ని ఎక్స్పర్ట్ కమ్మని నేను చెప్పడం లేదు. మీరు చదవడానికి పర్పస్ ఏంటి? గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అది మీ మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్ రాయడానికి మీకు ఇంకా ఎంత టైం ఉందో కూడా మైండ్లో పెట్టుకోండి. దీన్ని బట్టి ప్రిపేర్ కండి. ఆ సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా ఐడియా తెచ్చుకోండి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుసుకోండి. ఎలా అటెంప్ట్ చేయాలనేది అనలైజ్ చేయండి. 6:30 లోపు మిగతా 60% కంప్లీట్ చేస్తే టోటల్గా మీకు 100% సిలబస్ కంప్లీట్ అయిపోయినట్లే. ఇప్పుడు 6:30 to 7 వరకు మీరు బ్రేక్ ఇవ్వండి. 7 to 8:30 సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు రాయండి. ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత టైంకి ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారో అబ్జర్వ్ చేసుకోండి. మీ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉండేలాగా చూసుకోండి. సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత 8:30 to 9:15 బ్రేక్ ఇచ్చి డిన్నర్ చేయండి. 9:15 నుంచి 10:30 వరకు మీరు చేసిన మిస్టేక్స్ ఉంటేనే దాన్ని అనలైజ్ చేయండి. ఎక్కడ తప్పు చేశారు అనేది షార్ట్ నోట్స్లో రాసుకోండి. షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయమని పదే ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ 5 days మీరు రివిజన్ చేయాల్సిందే ఆ షార్ట్ నోట్స్నే. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం, కొంతమంది ఉంటారు, అన్న నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు చదువు అని చెప్పి టైమింగ్స్ చెప్పినావు, నాకు అడ్జస్ట్ కాదు, నేను పార్ట్ టైంలో చదువుకుంటా, అది ఇది అన్నారనుకో, నీ ఇష్టం అబ్బా, నువ్వు ఎప్పుడైనా చదువు. అల్టిమేట్గా నీకు కావాల్సింది ఏంటి? ఆ రోజుకి ఆ సబ్జెక్ట్ అయిపోవాలి. ఆ సబ్జెక్ట్ మీద కావాలంటే యుద్ధం చేయి. ఆ రోజుకి ఆ సబ్జెక్ట్ అయిపోవాలి. అదే మన ఫైనల్ టార్గెట్. ఇప్పుడు ఒక వార్ అంటే ఏమో ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఖచ్చితంగా అవసరం. దానికన్నా ఇంపార్టెంట్ ఆ వార్ పర్పస్ ఏంది అనేది ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు మిమ్మల్ని యుద్ధం చేయమని చెప్పా కదా, దేనిపైన యుద్ధం చేయాలి, అసలు ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ ఆలోచించండి. ఇప్పుడు దాకా చెప్పిండేవి మళ్ళీ చెప్తా. ఫైనల్గా మీరు ఏమేమి కంప్లీట్ చేయాలనేది, ఆ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఆ సబ్జెక్ట్ గురించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ మెథడ్లో అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన నీ కెపాసిటీ ఎంత, నీ కమాండ్ ఎంత అనేది నీకు ఒక రిలేషన్ వచ్చేయాలి. ఇప్పుడు చెప్పిన 3 things ఆ రోజు వరకు మనకున్న 3 targets, అవి కంప్లీట్ చేసేయండి. ఈ టార్గెట్స్ పెట్టుకొని మీకున్న 10 subjectsని 10 daysలో కంప్లీట్ చేసిన తర్వాత ఒక డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీతో కంప్లీట్ చేయండి. ఫస్ట్ 3 days బాగా చదివి నెక్స్ట్ ఇంట్రెస్ట్ దొబ్బి ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే వ్యాపారం ఎత్తిపోయినట్టే. ఇప్పుడు మీరు డివైడ్ చేసుకున్న 10 daysలో ఫస్ట్ 10 days అయిపోయినట్లే. సెకండ్ 10 daysలో ఏం చేస్తారంటే, ఫస్ట్ డే ప్రతి సబ్జెక్ట్ని రివైజ్ చేయండి. ఎప్పుడో చదివిన టాపిక్స్ అన్నీ ఇప్పుడు దాకా గుర్తుండవు కాబట్టి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ని రివైజ్ చేసిన తర్వాత సెకండ్ డే ఏం చేస్తారంటే, మార్నింగ్ 2 hours మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ని రివైజ్ చేయండి. మంచిగా టిఫిన్ చేసి 3 hours టైం పెట్టుకొని ఫుల్ లెంత్ టెస్ట్ ఒకటి రాయండి. మీరు ఇప్పుడు రాస్తున్నది ప్రాక్టీస్ టెస్ట్ అయినప్పటికీ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్కి మీకు ఇష్టం వచ్చినంత టైం కేటాయిస్తే అయినా దాన్ని ప్రాక్టీస్ అన్నారు. ఒక ఫుల్ లెంత్ టెస్ట్ రాసిన తర్వాత మీరు చేసిన తప్పులు ఏంటో మీకు తెలిసింటుంది. వాటిని అనలైజ్ చేసుకోండి. ఎక్కడ తప్పు చేస్తున్నారు, దేనికి ఎక్కువ టైం ఇస్తున్నారు, ఏ సబ్జెక్ట్ దగ్గర ల్యాగ్ ఉంది అనేది అర్థం చేసుకోండి. ఏ సబ్జెక్ట్స్ మీకు ఈజీగా వస్తున్నాయి అనేది కూడా అనలైజ్ చేసుకోండి. ఆ రోజు ఈవినింగ్ ఏం చేస్తారా అంటే, మీరు ఈజీగా సాల్వ్ చేయగలం అనుకున్న సబ్జెక్ట్స్ 6 to 7 సబ్జెక్ట్స్ సెపరేట్ చేసుకోండి. మీకు డిఫికల్టీ అనిపించే సబ్జెక్ట్స్ పక్కకు తీసిపెట్టేయండి. థర్డ్ అండ్ ఫోర్త్ డే ఏం చేస్తారంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ తీసుకొని యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈచ్ క్వశ్చన్ పేపర్ నుంచి 10 questions వస్తాయి. 7 to 8 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని సాల్వ్ చేయండి ప్రతి ఒక్కటి. జనరల్గా అందరికీ ఉండే డౌట్ వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్కి రిసోర్సెస్ దొరకపోవడం. ఒకవేళ రిసోర్సెస్ దొరికినా కూడా సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కవర్ చేయాల్సిన టాపిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది ఒక సముద్రం లాంటిది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాంట్లో నుంచి బయటికి తీస్తూనే ఉండొచ్చు.
సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసి వాటిని ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని అనలైజ్ చేయండి. మ్యాక్సిమం యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది చాలా ఈజీగా అడుగుతారు. ఈ 2 days యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 days ఏం చేస్తారంటే మీకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ సెపరేట్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ సబ్జెక్ట్స్ పైనే వర్కౌట్ చేయండి. మీ బేసిక్ నాలెడ్జ్ని ఇంకా అడ్వాన్స్డ్ చేయండి. ఈచ్ డేకి ఒక సబ్జెక్ట్ అలా ఇచ్చి సబ్జెక్ట్ వైజ్ మార్క్ టెస్ట్లు రాస్తారో, టాపిక్ వైజ్ మార్క్స్ టెస్ట్ రాస్తారో, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే మళ్ళీ చెప్తున్నా, విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి చూడండి. దాన్నే ప్రాక్టీస్ అంటారు. అలా చేస్తేనే గెట్ ఆన్ అవుతారు. ఈ టైంలో మీరు చేసే ప్రతి మిస్టేక్ని, కొత్తగా తెలుసుకున్న ప్రతి కాన్సెప్ట్ని ఖచ్చితంగా షార్ట్ నోట్స్లో మెన్షన్ చేసుకోండి. దీని తర్వాత మీకు లాస్ట్ 10 days మిగిలిపోయి ఉంటాయి. ఈ లాస్ట్ 10 daysలో ఫస్ట్ డే మీకు కష్టంగా ఉన్న సబ్జెక్ట్స్ పక్క తీసేసింటారు కదా, అది ఒకసారి రివైజ్ చేసుకోండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th డే మీరు షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటారు కదా, దాన్ని డీటెయిల్గా స్టడీ చేయండి. మొత్తం రివిజన్ కొట్టేయాలి. 6th, 7th డే ఫుల్ లెంత్ టెస్ట్ రాయండి. ఫుల్ లెంత్ టెస్ట్ రాసేది నిజమైన గేట్ ఎగ్జామ్ అన్నట్లు ప్రిపేర్ అయ్యి రాయండి. టెస్ట్ రాసిన తర్వాత వాళ్ళు ఇచ్చే స్కోర్ కార్డు ఉంటుంది కదా, మీ లెవెల్ ఏంది, మీ ర్యాంక్ ఏంది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మెయిన్ ఎగ్జామ్కి దీనికి పెద్ద తేడా ఉండదు. ఇంకా ఎగ్జామ్కి లాస్ట్ 3 days ఉంటాయి. టెన్షన్ పడుకోకుండా 2 days రివైజ్ చేసుకోండి. లాస్ట్ డే మాత్రం మొత్తం పక్కన పెట్టేసి చిల్ అవ్వండి. చిల్ అవ్వమన్నా కదా అని చెప్పి సినిమాలు పాడు చూశారు. మైండ్ ఫ్రీగా పెట్టుకోండి అని చెప్తున్నా. మీరు క్వాలిఫై అవ్వాలంటే అయినా ఈ 30 days ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఒక 10 days బాగా ప్రిపేర్ అయ్యి దాని తర్వాత బాయ్ సినిమా వచ్చిందని, బాలయ్య సినిమా వచ్చిందని డైవర్ట్ అయితే కావద్దు. డైవర్ట్ అయినారంటే ఇంక అంతే, డైవర్ట్ అవుతానే ఉంటారు. ఇంకా అందుకే ఎగ్జామ్ అయ్యేంత వరకు అన్నీ పక్కన పెట్టి ఓపిక్గా ఉండండి. 30 daysకి మంచి ప్లాన్ ఇచ్చినావు. నీ వీడియో చూసేందుకు 45 days టైం ఉంది నాకు ఇంకా ఎగ్జామ్ రాయడానికి. 15 days అలాగా ఎంజాయ్ చేసి లాస్ట్ 30 days ఉన్నప్పుడు నీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తావు బ్రో. ఏమంటావు? ఇదే ఈ నెగ్లిజెన్సీనే వద్దనేది. నువ్వు ఈరోజు వీడియో చూస్తే రేపటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. కొన్ని సబ్జెక్ట్స్ 1 dayలో కంప్లీట్ కావు. వాటిలో మెయిన్ది ఇంజనీరింగ్ మ్యాథ్స్. పేరుకి అది 1 subject అయినా కూడా దాంట్లో 4 to 5 units ఉంటాయి. మీ బ్రాంచ్కి తగినట్టు అవి వేరే అవుతా ఉంటాయి. నీ వరకు వీడియో రీచ్ కావడానికి లేట్ అవుతుంది కాబట్టి తొందరగా వదిలే. అలా అని నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు ఇంకా టైం ఉందని. నువ్వు ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత తక్కువలో ర్యాంక్ వస్తుంది, గుర్తుపెట్టుకో. సరే నువ్వు చెప్పినట్టే చేస్తా, కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ బ్రో. లేట్ ఎందుకు అడుగు మరి. నాకైతే నీ వీడియో తొందరగా రీచ్ అయింది కాబట్టి సరిపోయింది. కొంతమందికి ఈ వీడియో 30 days కన్నా తక్కువ టైం ఉన్నప్పుడు రీచ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రో? యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగావు బ్రో. మీకు ఈ వీడియో 30 days కన్నా తక్కువ టైంలో ఉన్నప్పుడు రీచ్ అయితే డెఫినెట్గా అది నా తప్పు కాదు, యూట్యూబ్ ఆల్గరిథం తప్పు. అయినా మీరు టెన్షన్ పడకుండా ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు యూజ్ అయ్యేలా నేను ఏ వీడియో పెట్టినా కూడా అది ఫస్ట్ మీకే రీచ్ అవుతుంది. మీకు తక్కువ టైం ఉందని టెన్షన్ పడకుండా ఫస్ట్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ వల్ల కుదిరినంత సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని సాల్వ్ చేసేయండి. ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ రాయండి. మీకు నేను ఒకటే మాట చెప్తున్నా, చదవాలనుకుంటే కసిగా చదివి. నీకన్నా తోపు ఎవరు లేడు ఇక్కడ. ఇదేదో సినిమా డైలాగ్లా కొడుతుంది సీనా. ఏదో మీకు మోటివేషన్ ఇద్దామని అలా చెప్పాలి బ్రో. నేను ఇప్పుడు ఎంత చెప్పినా నీలో నీకు డిజైర్ ఉంటే మాత్రమే నువ్వు ఏదైనా చేయగలవు. సరే బ్రో, అంతా బాగానే ఉంది. ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలో కూడా నువ్వే చెప్పొచ్చుగా. చెప్తా. దానికంటే ముందు 70% సిలబస్ కన్నా ఎక్కువ కంప్లీట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడి దాని తర్వాత దీని గురించి చెప్తా. 70% ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కోచింగ్ తీసుకుంటే అయినా ఉండొచ్చు, సెల్ఫ్ స్టడీ అయినా చేస్తూ ఉండొచ్చు. కోచింగ్ తీసుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే అయినా మీ మెంటర్స్ చెప్పిన మాటే వినండి, వాళ్ళ గైడెన్సే ఫాలో అవ్వండి. వాళ్ళకన్నా నేనేం పెద్ద తోపు కాదు. సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తూ ఒక గైడెన్స్ కోసం చూసే వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నా, మీరు సిలబస్ కంప్లీట్ చేస్తూ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే అయినా కంగ్రాచులేషన్స్, మీరు కరెక్ట్ రూట్లో ఉన్నట్లే. అలా కాకుండా మీరు జస్ట్ సిలబస్ ఒకటి కంప్లీట్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని జస్ట్ చూసుకుంటూ టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయకోకుండా ఉంటే ఇప్పుడు దాకా మీరు కష్టపడి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కటి బూడిదలో పోసిన పన్నీర్ లాగా అవుతుంది. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్న వాడికి ఒక క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయమంటే వాడు ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాడు ఎంతసేపటికి సాల్వ్ చేయగలుగుతున్నాడు అనేది. సాల్వ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాడు అనేది ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి. ఒక క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేయగలుగుతున్నావు, కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయంటే అయినా ఇట్స్ ఏ హ్యాపీ థింగ్. బట్ ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నీకు 5 minutes పడుతుంది, 10 minutes పడుతుంది అంటే నువ్వు ల్యాగ్లో ఉన్నావని మీనింగ్. మీరే ఒకసారి ఆలోచించండి, ఎగ్జామ్లో మీకు 3 hours టైం ఉంటుంది. దాంట్లో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి, తెలిసిన ఆన్సర్స్ సేవ్ నెక్స్ట్ కొట్టడానికి, క్వశ్చన్ ఐడియా ఉన్నట్టు అనిపిస్తేనా రిమైండర్లో పెట్టడానికి, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఎగ్జామ్ టైంలో నీకు తెలియకుండా 15 minutes అయిపోతాయి.
ఇదొకటే కాకుండా క్వశ్చన్స్ చదవడానికి కూడా మనకి టైం తీసుకుంటుంది. మనం ప్రాక్టీస్ చేసిన మోడల్స్లో క్వశ్చన్స్ అడిగితేనే ఏం ప్రాబ్లం లేదు, అంతా హ్యాపీనే. మనకు తెలిసిన కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడిగి అది కొంచెం ట్రిక్కీగా ఉంటే చాలు, అర్థం చేసుకునేకి ఖచ్చితంగా టైం పడుతుంది. కొంచెం టైం ఇచ్చినా పర్లేదు, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయగలిగితే ఓకే. అదే కానీ సాల్వ్ చేయలేక టైం వేస్ట్ అయిందనుకో, అది మీ కాన్ఫిడెన్స్ పైన దెబ్బ పడినట్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు కూడా కొంచెం అన్ఈజీగా ఉంటుంది. ఏంట్రా మనకు తెలిసిన కాన్సెప్ట్ కూడా చేయలేకపోయామే అని కాన్ఫిడెన్స్ పోతుంది. అది పోయిందంటే టోటల్ మైండ్ సెట్ అంతా అప్సెట్ అయినట్టే. అందుకే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనకి తెలిసిన మెథడ్స్లో అడిగితేనే ఓకే, అదే కానీ ట్రిక్కీగా అడిగినారంటే కష్టం. అందుకే క్వశ్చన్ కరెక్ట్గా చదవడానికి, దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఇట్లాంటి టైం ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతుంది అనుకుందాం. ఇప్పుడు మనకి టోటల్గా 45 మినిట్స్ వెళ్ళిపోయినట్లే. ఇప్పుడు మనకి మిగిలిన 2 hours 15 minutes అంటే 135 minutesలో ఈచ్ క్వశ్చన్కి 2 minutes ఇవ్వగలం. మీరు ప్రాక్టీస్ చేసే ప్రతి టెస్ట్ సిరీస్లో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఈచ్ క్వశ్చన్ 2 minutesలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన కొన్ని ట్రిక్స్ అనేవి ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వడం వల్ల మన ఎఫిషియన్సీ అనేది కొంచెం పెరుగుతుంది. అసలు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, దాని ట్రిక్స్ ఏంది, దాని కథ ఏంది అనేది నేను లాస్ట్లో చేస్తాను. లాస్ట్ 10 days ముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి, సో దట్ మీకు రిమైండర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఎంతసేపు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ప్రాక్టీస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం కావాలి కాబట్టి. ఈ 70% కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ 30 days ఏం చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, కొత్త సబ్జెక్టుల జోలికి వెళ్ళొద్దు. అరే 100% సిలబస్ ఇంకా నేను కంప్లీట్ చేయలేదే అని చెప్పి చాలామంది కొత్త సబ్జెక్టులు ఎదుక్కుంటూ ఉంటారు. ఆ పొరపాటు మాత్రం మీరు చేయొద్దు. ఇప్పటి వరకు మీరు నేర్చుకునే సిలబస్ చాలు, దానిపైనే ఫోకస్ చేయండి, దానిపైనే ప్రాక్టీస్ చేయండి. మీకున్న 30 daysలో ఫస్ట్ 15 days ఏం చేస్తారంటే, సబ్జెక్ట్కి 2 days చొప్పున 15 days ఇచ్చేసేయండి. సబ్జెక్ట్కి 2 days ఇవ్వమన్నా కదా, ఈ 2 days మీరు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్ట్ అయిపోయిన వెంటనే మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఆ మిస్టేక్స్ నుంచి మళ్ళీ నేర్చుకోండి. టెస్ట్ రాయడం, మిస్టేక్స్ని అనలైజ్ చేయడం, ఈ 2 విషయాలు మీరు 3 to 4 hours కంప్లీట్ చేసేలా చూసుకోండి. 2 daysలో అట్లీస్ట్ 3 to 4 times ఇట్లా రిపీట్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత 2 days ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మొత్తం సాల్వ్ చేసుకోండి. మీరు చాలా మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతుంటారు, స్టిల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ల్యాగ్ ఉంటారు. దానికి రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, సిలబస్ కూడా అలానే ఉంటుంది. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ కంప్లీట్ చేయాలా అని చెప్పి చాలామందికి ఐడియా ఉండదు. నా సజెషన్ ఏం లేదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. రాకపోతే అయినా దాని గురించి తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి. 3 to 4 days దానిపైన వర్క్ చేయండి. ఎందుకంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి ఈజీగానే ఇస్తాడు క్వశ్చన్స్ అన్నీ. 15 marks వస్తాయి కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయండి. మీకు రిమైనింగ్ ఉన్న 13 daysలో 10 days అనేది మీకు క్రూషియల్ అనమాట. ఫుల్ లెంత్ టెస్టులు రాయడం, ఆ 3 hours టైంని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి అడాప్ట్ చేసుకోవాలి. ఇంకా ఇదే మీ డ్యూటీ. ఆ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ 3 days ఉంటాయి కదా, ఆ 3 days మీరేం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, ఫ్రీ మైండ్ సెట్తో వదిలేయండి. ఇన్ని మంత్స్ కష్టపడి ప్రిపేర్ అయితే నువ్వు ఫ్రీగా వదిలేయమంటావు ఏంటి బ్రో? మాకు టెన్షన్ ఉండదా? నువ్వు ఇంతసేపు నా వీడియో చూసావు కాబట్టి నువ్వు టెన్షన్ పడుకోవడానికి నాకు ఒక్కటే మాట చెప్పాలనిపిస్తుంది. కర్మలను ఆచరించుటేందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. కాబట్టి టెన్షన్ పడుకోకుండా కూల్గా ఉండండి, అన్ని పనులు అవుతాయి. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకో ముగ్గురు దగ్గర సపోర్ట్ చేయించి వాళ్ళని కూడా నన్ను సపోర్ట్ చేయమంటే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మరో మంచి వీడియోతో మీ ముందరికి వస్తా. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.